జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 గురించి రీకాల్ బాబు షూరిటీ గ్యారంటీ అని పెట్టేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి మాట్లాడుతాను. ఆయన ఏదో ఒక కార్యక్రమం చేయమంటే కంటి తుడుపుగా నాయకులు ఫోటోలకు పోజులు ఇవ్వడం వరకే ఆగిపోయినారు. లేదంటే వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర పోయి ఫోటో తీసుకొని పైకి పెట్టేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజల్లోకి పోగలిగినటువంటి దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పొరబడింది అనేది మా సమన్వయ సమావేశం అనంతరం మేము వచ్చినటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే పెన్షన్స్ ఇచ్చినటువంటి హామీ మేరకు పెన్షన్స్ మొదటి నెల నుంచే భారతదేశ చరిత్రలో ఈ రోజు కూడా ఎవరు ఇవ్వనటువంటి సంక్షేమాన్ని అందజేస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సూపర్ 6లో భాగంగా దీపం పథకం 2 కింద గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తాం. అంతేకాకుండా మెగా డిఎస్సి నిరుద్యోగులకు ఏదైతే ఉందో మెగా డిఎస్సి నిర్వహించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితులు కూడా రైతుల మనసుల్లో ఒక నమ్మకాన్ని చూరగొంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా ఏదైతే తల్లికి వందనం ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలు కూడా డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ప్రజలు కూడా గ్రహించుకున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారంటీని మర్చిపోయినారు, లేదంటే భయపడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా మొన్న అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇకపోతే వారం కిందట వరకు కూడా ఒక రాక్షసానందం, ఒక శాడిస్టిక్ ప్లెజర్ అనేది వాళ్ళలో ఉండింది. ఏమంటే వర్షాలు పడలేదని. మీ ఆనందం మీద కూడా వరుణ్ దేవుడు నీళ్లు జల్లేసి ఆపేసినాడు. బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పడతానే వరుణదేవుడు కూడా కరుణించి బ్రహ్మాండమైన వర్షాలు కురుస్తానే మీరు బయటికి పోలేకుండా వరుణదేవుడు కూడా పైనుంచి చూస్తాడు అని చెప్పేసి కూడా తెలుసుకోమంటాడు. అద్దో ఇద్దో అంటే ఆగస్టు 15 3 రోజులు వస్తుంది, 4 రోజులు. స్త్రీ శక్తి కింద ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నామో అది కూడా 15వ తారీఖున అమలు చేయబోతున్నాం. ఉదయాన్నే కదిరి డిపో కూడా జోనల్ మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ మేనేజర్ సోదరుడు పూలనాగరాజు గారు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా మొదటిసారిగా ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజెప్పడం జరిగింది. 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున సూపర్ 6 అమలు అవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన 1000 రూపాయలు పెంచేకి 5 సంవత్సరాలు పెంచుకుంటూనే పోయినాడు కాబట్టి మాకు పెంచుకుంటూనే పోయే ఆలోచన లేదు. మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున అమలు చేయగలిగినాం. పోలవరం పరుగులు పెడుతోంది. రాజధానిలోకి పోయి చూస్తే ఇప్పుడు అమరావతిలో ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఎక్కడ కూడా పరిశ్రమలు మీ కాలంలో మాదిరిగా వెనక్కిపోకుండా ఇక్కడికి వచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు, చొరవ తీసుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి యువతలో ఒక నమ్మకాన్ని నింపుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి చెత్త రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ఈ రోజున ఇన్ని చేసిన తర్వాత మా వంతుగా తల్లికి వందనం చేసినాం, రీసెంట్గా అన్నదాత సుఖీభవ చేసినాం. దానికి మద్దతుగా సంఘీభావంగా నియోజకవర్గంలో 14వ తారీఖు ఉదయం 10 గంటలకు రైతన్నలతోనే ఒక ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఆలోచనకి పార్టీ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అందరికి కూడా చెప్తున్నాం, రైతాంగం తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం. 14 ఉదయం 10 గంటలకు పీవీఆర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర వరకు వచ్చి అంబేద్కర్ సర్కిల్లో మీటింగ్ చూసుకొని మళ్ళీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు దాన్ని కొనసాగించి ముగించే విధంగా దీన్ని రూపకల్పన చేసినాం. కాబట్టి ఈ ర్యాలీని కూడా జయప్రదం చేద్దాం. తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైనటువంటి సందేశాన్ని దృశ్య రూపేణ పంపిద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకి రైతాంగానికి మద్దతుగా కదిర్లో ఒక ట్రాక్టర్ ర్యాలీ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. అంత స్థాయిలోనే మళ్ళీ ర్యాలీ జరగాలని చెప్పేసి నాయకులు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అందుకు అందరూ మద్దతు తెలుపుతున్నారు, సమ్మతించినారు, దాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రజలకు మంచి చేయాలనే తపన మా అందరిలో కూడా ఉంది. పార్టీ మొత్తం నాయకులు కూడా ఆలోచన ఉంది. ఇది వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా అమలు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ. దాని అమలయ్యే తీరులో కూడా మా వంతు బాధ్యతగా నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడా తప్పులకు పొరపచ్చాలకు తావలేకుండా చూడమంటున్నాను. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే విధంగా ఆలోచన చేసుకొని ఉంటున్నాం. మనం పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినాం మేమందరం కూడా. అదే రంగా అభివృద్ధి కూడా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధిని కూడా మనం ఆలోచన చేస్తున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో కలిసికట్టుగా నడవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి కూడా వచ్చినామని చెప్పేసి తెలియజేస్తాం.